ఆయా స్థలాల నుండి దేవుణ్ణి ఆరాధించడానికి చేరి వచ్చిన పరిశుద్ధులు ప్రియులైన ప్రతి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నాను. కృపావరాలు అనే అంశాన్ని గురించి 2 వారాలు మనం ధ్యానించాం. కృపావరాలు అనేటువంటివి పరిశుద్ధాత్మ అనే వరం కాదు. పరిశుద్ధాత్మ అనే వరము కృపావరం కాదు. పరిశుద్ధాత్మ వలన కృపావరాలు అనుగ్రహించబడతాయి. ఈ పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందిన అపోస్తలుల వలన మొదటి శతాబ్దంలో సంఘానికి కృపావరాలు అనుగ్రహింపబడ్డాయి. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందిన అపోస్తలులైన ఆ 12 మంది ప్లస్ పౌలు వారు అనుగ్రహిస్తేనే భూమి మీద ఎవరికైనా కృపావరాలు వస్తాయి. బాప్తిస్మం పొందిన ప్రతి వారికి పరిశుద్ధాత్మ అనే వరము అడ్వాన్స్గా, అంటే సంచకరువు అడ్వాన్స్గా ఇస్తాడు పరమందున దేవుడు. అంటే నీకు పరలోకం గ్యారంటీ, నిన్ను కొన్నాను, నీకు అడ్వాన్స్ ఇస్తున్నా, పరిశుద్ధాత్మ అనే వరాన్ని అడ్వాన్స్ ఇస్తున్నా. నీ లోపలుండి ఏం చేస్తుంటాడంటే నిన్ను హెచ్చరిస్తుంటాడు. భూమి మీద ఏ వస్తువైనా అమ్మిన వ్యక్తి అడ్వాన్స్ ఏం గుర్తు చేసిద్ది? వస్తువు జాగ్రత్త. ఈ వస్తువుని మరలా ఎవరైతే కొనటానికి అడ్వాన్స్ ఇచ్చారో ఆ అడ్వాన్స్ ఇచ్చిన వ్యక్తి వచ్చే వరకు ఈ వస్తువుని జాగ్రత్తగా ఉంచాలి అని ఆ అడ్వాన్స్ 1000 రూపాయలు 10,000 వస్తువు ఖరీదుని బట్టి ఆ అడ్వాన్స్ ఏం చేస్తుంటుందంటే మనిషిని ఆ వస్తువు తీసుకొని వెళ్ళిపోయే వ్యక్తి వచ్చే వరకు ఆ వస్తువు కానీ, జంతువు కానీ, ఇల్లు కానీ ఏదైనా సరే జాగ్రత్తగా ఉంచుకోండి అని హెచ్చరించడానికి ఇవ్వబడేది అడ్వాన్స్ భౌతికంగా. బాప్తిస్మం పొందిన ఎవరికైనా సరే నిజంగా సరిగా బాప్తిస్మం పొందితే ఆ వ్యక్తి లోపల పరిశుద్ధాత్మ అడ్వాన్స్గా అనుగ్రహింపబడతాడు. అది పరిశుద్ధాత్మ అనే వరం. ఈ పరిశుద్ధాత్మ అనే వరము పొందిన అందరికీ కృపావరాలు రావు. ఒకే వ్యక్తికి 9 కృపావరాలు అస్సలు రావు. పోయిన వారం చెప్పాను ఈ విషయాన్ని గురించి. 1 కొరింథీ 12వ అధ్యాయంలో 9 కృపావరాలు పరిశుద్ధాత్మ పంచి ఇచ్చినట్టు గత వారం మనం చూసాం. అంటే ఉన్న 9 కృపావరాలు ఒకే వ్యక్తికి రాలేదు. ఒక వ్యక్తికి ఒక వరం, మరొక వ్యక్తికి మరొక వరం, మరొక వ్యక్తికి మరొక వరం. సంఘంలో ఉండేటువంటి వ్యక్తులకి 9 మందికి 9 రకాలైనటువంటి కృపావరాలు అనుగ్రహింపబడ్డాయి. కారణం ఏంటంటే ఒక ఇంటి నిర్మాణం కోసం వివిధ రకాలైనటువంటి పనిచేసే వ్యక్తులు ఎలాగ అవసరమో, కార్పెంటర్ కావాలి, మేస్త్రి మేషన్ అంటే గోడలు కట్టే మేస్త్రి కావాలి, ఆ తర్వాత రంగులు వేసేవాళ్ళు కావాలి, రాడ్ బెండింగ్ పనిచేసేవాళ్ళు కావాలి, ఎలక్ట్రీషియన్స్ కావాలి, కార్పెంటర్స్ కావాలి. రకరకాల పనులు చేసే వ్యక్తులు ఒక ఇంటి నిర్మాణానికి ఎలాగైతే అవసరమో మొదటి శతాబ్దంలో, అంటే మొదటి శతాబ్దం 33వ సంవత్సరం నుండి అపోస్తలులు బ్రతికి ఉన్నంత కాలం సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం అపోస్తలులు ఆయా స్థానిక సంఘాల్లో కృపావరాలు ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ కృపావరాలు ఎవరైతే పొందారో వాళ్ళు తిరిగి మరలా ఇంకొకళ్ళకి అది ఇవ్వటానికి అధికారం లేదు వాళ్ళకి. కృపావరము ఒక వ్యక్తి పొందాడు అనుకోండి, నేను పొందలేదు, ఎందుకంటే నేడు కృపావరాలు లేవు, నాకెవరు ఆ వరాన్ని ఇవ్వలా. అపోస్తలులు ఉంటే ఒకవేళ బహుశా వాళ్ళు ఏదైనా ఇచ్చుండేవాళ్ళేమో. అది నమ్మకమైన వాళ్ళకి ఇస్తారు, ఎవరంటే వాళ్ళకి ఇచ్చేది కాదు. కాబట్టి ఆ కృపావరాలు పొందినటువంటి వ్యక్తులు
మొదటి శతాబ్దం లేదా 2వ శతాబ్దం మధ్యకాలం వరకే బ్రతుకున్నారు. అంటే క్రీస్తు శకం 200 సంవత్సరాల లోపే, అప్పుడు దాకా కూడా బ్రతికే అవకాశం లేదు. క్రీస్తు శకం 150 నుంచి 160, 170 మధ్య కృపావరాలు పొందినటువంటి వాళ్ళందరూ చనిపోయి ఉంటారు. అపోస్తులు చివరి చనిపోయినటువంటి వ్యక్తి అపోస్తులుడైనటువంటి యోహాను. ఆయన ప్రకటన గ్రంథం మొదటి శతాబ్దం 96లో రాశాడు. కనుక కృపావరాలు ఎవరికైనా పొందాలి అని అంటే అపోస్తులు ఉండాలి. అపోస్తులు ఎవరికైనా కృపావరాలు ఇస్తే పొందినటువంటి వ్యక్తులు ఈ వరాన్ని ఇంకొకళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఒకవేళ కానీ అలాగ ఉంటే ఈ రోజుకి కూడా కృపావరాలు మనుషులకు వచ్చేవి. ఒకవేళ ఈ రోజుకి కూడా కృపావరాలు వస్తే ఏం చేస్తారు వాళ్ళంటే, ఈ గ్రంథం చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను 1 కొరింథీ 12వ అధ్యాయం అని చెప్తున్నానే, ఈ పుస్తకం ఇలాగ తీసి చదవాల్సిన అవసరం లేదు. వాళ్ళు నిలబడ్డారనుకో, వాళ్ళల్లో 9 వరాలు మీకు వివరాలు చెప్తాను. మొట్టమొదటిది 8వ వచనం, 1 కొరింథీ 12వ అధ్యాయము 8వ వచనం. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యం, నంబర్ 1 ఒకనికి అన్నాడు. మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యం, రెండోది. మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసం, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే స్వస్థపరుచు వరం, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయ శక్తి, మరి ఒకనికి ప్రవచన వరము, మరి ఒకనికి ఆత్మల వివేచన, మరి ఒకనికి నానావిధ భాషలు, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తి అనుగ్రహింపబడి ఉన్నవి. ఇవి అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు అంటే కంటిన్యూస్, అంటే జరుగుతూ ఉంది. అప్పుడు 9 వరాలు ఇచ్చాడు. 9 వరాలు ఎవరు ఇచ్చారంటే పరిశుద్ధాత్మ. వరం ఇవ్వాలంటే ఎవరు రావాలి? అపోస్తులు రావాలి. ఒక ఎగ్జాంపుల్ మళ్ళా చెప్తాను. పోయిన వారం చెప్పాను, గుర్తుండకపోవచ్చు కొంతమంది కొత్తగా వస్తే. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో అపోస్తులుడైన పౌలు చెప్తున్నాడు, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవల్లని మిగులు అపేక్షించుచున్నాను. కండిషన్స్ ఉంటాయి. ఈ కండిషన్స్ తెలియకుండా స్టేట్మెంట్ ఉంది కదా అంటేనే అప్లై చేయడానికి కుదరదు. అంతే కదా. 4,000 రూపాయల పెన్షన్ ఎవరికంటే వాళ్ళకి వచ్చిద్దా? గవర్నమెంట్ పెన్షన్ అంటది, దానికి ఎంతో ఎలిజిబిలిటీస్ ఉంటాయి. ఆధార్ కార్డు, ఫోన్ నంబరు, రకరకాలు బ్యాంక్ అకౌంట్లు, ఎలిజిబిలిటీ ఉందా లేదా శాంక్షన్ చేసి ఇవన్నీ అయిపోతేనే వస్తాయి. అలాగే ఈ కృపావరం ఇవ్వటానికి ఏం చెప్తున్నాడు? ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకు ఇచ్చుటకు అన్నాడు. మీకంటే ఎవరికి? రోమాలో ఉండేటువంటి పరిశుద్ధులతో మాట్లాడుతున్నాడు. హెడ్డింగ్ చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయం ఎవరికరు చెప్పాడు? యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పారు ఆయనది. కాబట్టి పరిశుద్ధులు అయిన తర్వాత కృపావరాలు ఇవ్వాలి అని అంటే అపోస్తులే రావాలి. కృపావరం ఏదైనా ఇద్దామని మిమ్మల్ని చూడవల్లని మిగులు అపేక్షించుచున్నాను. అంటే కొన్ని చోట్ల ఆల్రెడీ కృపావరాలు ఇచ్చి వచ్చాడు, రోమాలో కూడా ఇద్దామని ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ రోమాలో ఇవ్వాలి అని అంటే అపోస్తులే రావాలి. ఏ సంఘంలోనైనా కృపావరం కావాలంటే రావాల్సిన వాళ్ళు ఎవరు? అపోస్తులు. అపోస్తులు ఏ కార్యక్రమాలను చేయగలరు? అపోస్తులు ఒక్కళ్ళే అద్భుతాలు చేయగలరు, సూచక్రియలు చేయగలరు, వాక్యాన్ని బోధించగలరు, బుద్ధి వాక్యం ఉంది, అన్ని చేయగలరు. వారు వస్తేనే కృపావరాలు మనుషులకి సంఘంలో బాప్తిస్మం పొందిన వాళ్ళకి అనుగ్రహింపబడతాయి. ఈ వరాలు ఎలా పనిచేస్తున్నాయో, ఎలా పనిచేసినాయో, నేడు ఇలాంటి వరాలు ఇప్పుడు పనిచేస్తాయా లేదనేటువంటి సంగతి ఇప్పుడు మనం ఆలోచన చేయబోతున్నాం. వీటిల్లో ముఖ్యంగా ఇప్పుడు ప్రపంచంలో
బాగా ఫేమస్ అయినటువంటి వాటిని 2 విషయాలు మీకు పరిచయం చేస్తా. నంబర్ 1, భాషలు. ఇప్పుడు ఎక్కువ మంది ఏం చేస్తున్నారు? భాషలు మాట్లాడుతున్నాం అంటున్నారు. రెండోది, ప్రవచనాలు చెప్తున్నాం అంటున్నారు. ఈ 2 విషయాలు పోయిన వారమే చెప్పాను నేను. ఆగిపోయినవి నిలిచేవి 3 అని చెప్పాను. ఏంటవి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 నిలుస్తాయి. ఏమి నిలిచిపోతాయి? నిలిచిపోయి నిరర్థకమైన ప్రేమ శాశ్వత కాలం ఉండును. 13వ అధ్యాయం 1 కొరింథీ 8వ వచనం. ప్రవచనములైనను నిరర్ధకములగును. నిరర్ధకలు అంటే మీనింగ్లెస్, అర్థం లేకుండా పోతాయి. భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. కృపావరాలు ఇచ్చినటువంటి వాటిలో ఇవి ఉండవని చెప్తున్నాడు. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. బిల్డింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక మేస్త్రిని తీసుకెళ్లి టాపీలు వాడతామా? వాడం. పెయింటర్ని పిలుస్తామా? పిలవం. ఒకవేళ పిలిస్తే అతుకులు వేయటాన్ని పిలుస్తాం, ఎడని పోతే పిలుస్తాం అంతే తప్ప మళ్ళీ మేస్త్రిని పిలవం, మళ్ళీ రాడ్ బెండింగ్ వాళ్ళ అవసరం లేదు. కాబట్టి ఈ 2 గురించి మనం ఆలోచన చేస్తాం. ప్రాముఖ్యమైన సంగతి, మాకు అద్భుతాలు కావాలి అనుకునే జనం ఉన్నారు. 1 అద్భుతాలు, 2 భాషలు, 3 ప్రవచనాలు. ఈ 3 మీద మోసం జరుగుతుంది. జనము, ధనం. జనాన్ని సమకూర్చుకోవటం, సేవకులు ధనాన్ని సంపాదించాలి అనే ఈ మోసపూరితమైనటువంటి వాతావరణంలో జనాన్ని సమకూర్చాలి, అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ధనాన్ని సంపాదించుకోవాలి. ఎలా అంటే, మేము అద్భుతాలు చేస్తాం రండి, ప్రవచనాలు చెప్తాం రండి, భాషలు మాట్లాడుతున్నాడు. ఈ 3 వలన ప్రపంచంలో క్రైస్తవ్యంలో మోసం పెట్టరేగిపోతా ఉంది. మీరు కనుక్కోవచ్చు మోసమో కాదనేది. మీరు శ్రద్ధగా ఆలకిస్తే మీకు ఇప్పుడు అర్థమైపోద్ది. అద్భుతాలు పోయిన వారమే చెప్పాను వీటి గురించి. ఈ బాపట్ల పట్టణంలో చాలాసార్లు చెప్పి ఇప్పుడు చెప్తున్నా, 56 సంవత్సరాలు నా వయసు. చిన్నతనం నుంచి నేను దేవుని సన్నిధిలోకి వెళ్తానే ఉన్నా. ఈ బాపట్లో ఒక కుంటోడు కానీ, ఒక గుడ్డివాడు కానీ, బాగుపడిన వాడు ఒక అడ్రస్ నాకు ఇంతవరకు తెలియదు. మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే ఇవ్వండి అడ్రస్. ఎన్నో స్వస్థత గుడికలు పెట్టారు కదా, ఒక్క అడ్రస్ ఇవ్వండి. మాకు పలానా, ఎలా ఒంట్లో రోగం తగ్గింది, కనపడని జబ్బు తగ్గింది, ఇలాంటివి కాదు. అపోస్తలులు చేసినటువంటి అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు. ఎలా? పేతురు వెళ్తున్నాడట, పేతురు వెళ్తుంటే నీడబడింది. పోయిన వారం కూడా చెప్పాను ఈ సంగతి. నీడబడింది, ప్రార్థన చేయలా. కనీసం నీడ ఎవరి మీద పడిందో కూడా పేతురుకు తెలియదు. పేతురు వెళ్తుంటే నీడబడిందట. ఎంతమంది వస్తే అంతమంది బాగుపడ్డారు. వాళ్ళల్లో కొంతమందికి విశ్వాసం ఉంది, కొంతమందికి విశ్వాసం లేదనేటువంటి విషయం కాదు. కళ్ళు కనపడని వాడు విశ్వాసంతో రాడా? నాకు కళ్ళు వస్తే బాగుండు. కాళ్ళు 2 లేనివాడు నాకు కాళ్ళు వస్తే బాగుండు అనుకొని రాడా? పుట్టు చెవుడోడు నాకు చెవులు బాగా అయితే బాగుండని రాడా? నత్తోడు మాట్లాడటానికి రాడా? విశ్వాసం ఉండదా? ఎందుకు ఉండదు? ఖచ్చితంగా ఉంటుంది. అంటే విశ్వాసంలో లేదు. ఎక్కడుంది? ఇచ్చే వ్యక్తిలో ఉంది. ఇచ్చే వ్యక్తిలో కూడా ఎందుకుంది? ఎందుకుందంటే, ఈ 1వ శతాబ్దంలో మొట్టమొదట దేవుడు యేసుక్రీస్తు చేత అద్భుతాలు చేయించాడు. యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు కానీ రాస్తే ఈ భూలోకం కూడా చాలదని చెప్పాడు. యేసుక్రీస్తు ఎన్ని చేశాడో వాటిల్లో ఒక్కొక్క టైపు రాశారు, ఒక్కొక్క టైపు. అలాంటి వాటిలోనట మొత్తం రాశారనుకో, వాటన్నిటిని కానీ చూస్తే యోహాను సువార్త 21వ అధ్యాయము 25వ వచనం. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి రాసిన యెడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలదని నాకు తోచుతున్నది. అంటే అతిశయోక్తిగా రాశాడు. ఇసుకేస్తే రాలనంతమంది జనం అంట్లా. అలాగా యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు విస్తారంగా చేశాడు. అవన్నీ రాస్తే భూలోకం, ఆ గ్రంథాలు కట్ట భూలోకం చాలదు అని యోహానికి తోస్తుందట. అంటే ఎన్ని చేశాడు? లెక్కలేనన్ని చేశాడు. నేను ఒక్కటి అడుగుతున్నా, ఇక్కడేమో లెక్కలేనన్ని గ్రంథంలో కోట్ చేయబడి ఉన్నాయి. నేనేం అడుగుతున్నానంటే, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా సరే, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడన్నా జరగవా? ఎంతమంది వస్తే
ఒక అడ్రస్ అడుగుతున్నాను. పుట్టు కుంటివాడు కానీ, గుడ్డివాడు కానీ, నత్తివాడు కానీ, పుట్టు చెవుడున్నవాడు ఎవడైనా బాగుపడినవాడు ఒక్క అడ్రస్ అడుగుతున్నా. అది అద్భుతం అంటే. మేము అద్భుతాలు చేస్తామంటానికి లేదు. కాబట్టి అద్భుతాలు ఈ రోజున ఆగిపోయినాయి. అపోస్తులు బ్రతికున్నప్పుడు, అపోస్తులు చేతులు పెట్టిన కృపావరాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నప్పుడు జరిగినాయి. వాళ్ళు చనిపోయిన తర్వాత ఇవి ఆగిపోయినాయి. ఎందుకనంటే వాక్యము స్థిరపరచబడిపోయింది. వాక్యము స్థిరపరచడానికి అద్భుతాలు చేశాడు. మార్క్స్ వార్త 16వ అధ్యాయం. మార్క్స్ వార్త 16వ అధ్యాయము. పోయిన వారం వీటిని గురించి చర్చించాం. అయినా సందర్భాన్ని బట్టి 16వ అధ్యాయము 17వ వచనం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను. నమ్మేవనుకో, సువార్తను నమ్మినటువంటి వాళ్ళు అనుకున్నావు అనుకో, ఏమంటే 5 విషయాలు. నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు. నమ్మిన వాళ్ళు కదా. నమ్మిన వారి వలన, అపోస్తుల వలన పక్కన అనుకోలేదు అనుకోండి. ఇది ఎవరికి చెప్పాడో మనకు తెలియాలి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను. ఏవనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు. ఇది మాత్రం కనపడకపోయినా జనాన్ని చేస్తున్నారు. ఇది చేస్తున్నారు కదా. నంబర్ 2, క్రొత్త భాషలు మాట్లాడుతున్నారు. అర్థం కాని భాషలు మాట్లాడుతున్నాడు. పాములను ఎత్తి పట్టుకుందరు. ఎవరు నన్ను చూసారా? ఈ 2 చేసినప్పుడు 3వది కూడా చేయాలి కదా. పాములను ఎత్తి పట్టుకుందరు. నంబర్ 4, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. నంబర్ 5, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. రోగుల మీద స్వస్థత, గుండె జబ్బు ఉన్నవాడు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ మీద చేతులు పెడితే ఏం జరగాలి? నమ్మిన వారి వలన జరగాలి. ఏం జరగాలి? స్వస్థత రావాలి. రోగం ఉన్న వాళ్ళని ఒక 10 మందిని తీసుకొస్తాం. ఎవరికైనా బాగు చేస్తారా? వాళ్ళ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళ విశ్వాసులకే తగ్గుతాయి. విచిత్రం ఏంటంటే వాళ్ళ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళ విశ్వాసులకు తప్ప బయట వాళ్ళకి తగ్గవ. ఇది మోసం అన్నాడు. గ్రంథం ఏం చెప్పిందంటే ఇది ఎవరికేంటి? 5 విషయాలు అపోస్తులులకి. అపోస్తులు ఇవి చెప్పిన ఎవరికంటే వాళ్ళకే. అందుకని ఈరోజు ఏం చేస్తున్నారంటే క్రిస్టియానిటీ నమ్మనటువంటి వాళ్ళు ఈ రెఫరెన్స్ తీసుకొని చర్చిల దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళి నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనపడుతుంది అంటున్నారు కదా. మీలో ఎవరైనా విషం తాగుతారా, పాములు లేస్తాం పట్టుకుంటారా అని అడుగుతున్నారు. వీళ్ళ దగ్గర ఆన్సర్ ఉండట్లా. ఇది నాకు కాదు నాయన, అపోస్తులకు సంబంధించింది. 1వ శతాబ్దంలో చేశారు. పౌలు మిలేతు అనేటువంటి ద్వీపానికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ద్వీపవాసులు కట్టెలు తెచ్చేశారట చలికి. ఆ కట్టెలు తీసుకొచ్చేయగానే మంటకి బయటకు వచ్చి పౌల్ని పాము గరిసింది. ఆ ద్వీపంలో ఆ పాము గరిస్తే బ్రతికిన వాడు ఎవడు లేడు. ఇదిలిచ్చాడట. ఇదిలిచ్చేసేటప్పటికి ఆ ద్వీపంలో ఉండే వాళ్ళందరూ అంటున్నారు వీళ్ళు దొంగని, దొంగలతో పాటు పౌలుని రోమాకు తీసుకెళ్లే టైంలో ఓడ పగిలిపోతే అక్కడ ఆగిపోయారు. ఆగిపోయిన సందర్భంలో పాము పట్టుకుంది. అరే వీళ్ళు తప్పించుకున్నా కూడా ధర్మదేవతలను పట్టుకుంది, చచ్చిపోతాడని ఎదురు చూస్తుంటే ఇదిలిచ్చాడంట మామూలు ఉన్నాడు. ఎవరికది? అపోస్తులకి. అపోస్తుల ద్వారా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి అపోస్తుల ద్వారా ఈ చెప్పినటువంటి 5 విషయాలు. కొత్త భాషలు మాట్లాడుదురు. పేతురు మాట్లాడితే ఎన్ని రకాల భాషల వాళ్ళకి వినబడింది? 15-16 దేశాల వాళ్ళకి వాళ్ళ సొంత భాషలో వినబడింది. పోయినసారి చెప్పాను ఈ సంగతి. ఫస్ట్ మెసేజ్లు ఈ సంగతి చెప్పాను నేను. అయితే ఆ కృపావరాలు ఎలా సంఘంలో అంటే మొదట యేసుక్రీస్తు చేశాడు, ఆ తర్వాత పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందిన అపోస్తులు చేశారు, అపోస్తులు చేతులు పెట్టినటువంటి వాళ్ళు చేశారు, అపోస్తులు చేతులు పెట్టినటువంటి వాళ్ళు ఇంకెవరికి కూడా ఇచ్చినట్టుగా గ్రంథం యొక్క ఆధారం లేదు. ఇవ్వకపోగా 8వ అధ్యాయంలో అపోస్తుల కార్యం గ్రంథంలో చేతులు పెట్టినటువంటి వ్యక్తి స్వార్థ ప్రకటించాడు, అద్భుతాలు చేశాడు. వాళ్ళకి పరిశుద్ధాత్మను ఇవ్వలేకపోయాడు కాబట్టి పేతురు యోహానులు వచ్చి వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేయగానే పరిశుద్ధాత్మ వాళ్ళలోకి వెళ్ళినట్టుగా మనకు కనబడతా ఉంటుంది. కృపావరాలు ఇవ్వాలంటే ఎవరు రావాలి? అపోస్తులు రావాలి. కాబట్టి ఇప్పుడు నేడు అపోస్తులు ఇప్పటిదాకా బ్రతికుంటారా? 1వ శతాబ్దం అది చనిపోయినటువంటి వాళ్ళు. ఇది 21వ శతాబ్దం.
అది 1వ శతాబ్దం, ఇది 21వ శతాబ్దం. కాబట్టి ఇప్పుడు కృపావరాలు ఏం చెప్పాడు? భాషలైనను నిలిచిపోవును, ప్రవచనములైనను నిరర్థకమగును. కొంత మట్టుకు ఎదుగుచున్నాము, ఏదో ఎరిగి ఉన్నాము, కొంత మట్టుకు ప్రవచించున్నాము అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రవచనం ఏం చెప్తున్నారంటే, ప్రవచనాలంటే నీకు మగపిల్లవాడు పుడతాడు, నీకు ఆడపిల్లవాడు పుడతాడు, వచ్చే సంవత్సరం ఎలక్షన్ జరుగుతుంది అనుకోండి, ఎలక్షన్కి పలానా సీఎం అవుతాడు, చెప్పిన వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. మీరు చూసారో లేదో, ఈ మధ్యన ఎలక్షన్కి ముందు కొంతమంది గిరా తిరుగుతున్నట్టు నాకు ఫ్యాన్ కనపడుతుంది అని చెప్పారు. చూసారు అలాంటి వాళ్ళని? మళ్ళీ పెట్టి చూడండి, టీవీ మీకు కనపడుతుంటుంది. ఒకవేళ దేవుడు కానీ చెప్పుంటే వాళ్ళకి ఆ ప్రభుత్వం వచ్చుండేదా లేదా? వచ్చుండేది. మరి రాలేదంటే దేవుడు అబద్ధికుడా, చెప్పినవాడు అబద్ధికుడా? చెప్పినవాడు అబద్ధికుడు. అంటే మనుషుల మీద ఆ అధికారం, వాళ్ళ మీద ఉండే ప్రేమతో, వాళ్ళు వస్తే మాకు మేలు జరుగుతుంది అనేటువంటి దృక్పథంతో అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తులు. ఇప్పుడు ప్రవచనాన్ని గురించి మీకు కొన్ని వివరాలు చెప్తాను. ప్రవచనము ఎలాగొస్తుంది అని అంటే, 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం, 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం, 21వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని. ఊహించి కథలు చెప్పేది కాదు ఇది. ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోనవలను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును, జాగ్రత్తగా వినాలి, ప్రవచనం వచ్చిందనుకో, ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చని బట్టి కలుగలేదు. మనుషులు కోరుకొని ఆడపిల్ల పుట్టిద్దా, ప్రభుత్వం మారిద్దా, నీకు మేడ కట్టుకుంటావా, ఉద్యోగం వచ్చిద్దా, ఈ ఉద్దేశం కోసం కాదు. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. పలికేది ఎట్లా? దేవుని మూలంగా. పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తే దేవుని మూలంగా పలుకుతారు వాళ్ళు. ఒకవేళ దేవుని మూలంగా పలికారనుకో, దేవుని మూలంగా పలికినటువంటి వాళ్ళు ఎవరి క్షేమం కోసం పలుకుతారు? అన్యజనుల క్షేమం కోసమా? రాజకీయ నాయకుల కోసమా? విశ్వాసం లేని వాళ్ళ కోసమా? ఎందుకు పలుకుతారో గ్రంథం మనకి వివరాలు చెప్పింది. ఎందుకు పలుకుతారు? ప్రవచనం ఒకవేళ పలికారనుకో ఎవరికి పలుకుతారు అనేటువంటి విషయాన్ని గ్రంథం మనకు చెప్తుంది. 1 కొరింథీ 14వ అధ్యాయం. మీరు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత 14వ అధ్యాయాన్ని ఈ వారం అంతా చదవండి. కృపావరాల విషయం నేను ఇప్పుడు వాటిలో వివరిస్తాను. ఇంటి దగ్గర 1 కొరింథీ 14వ అధ్యాయము ఇంటి దగ్గర జాగ్రత్త చదవండి. 12, 13, 14 అధ్యాయాలు చదివితే కృపావరాల యొక్క వివరాలు మీకు కూడా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. 14వ అధ్యాయము 1 కొరింథీ 14వ అధ్యాయము 3వ వచనం ఇప్పుడు చదువుతున్నాను నేను. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలిగించినట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. భాషలతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొను, కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయను. ప్రవచించేవాడు, ఇప్పుడు ప్రవచించే కృపావరం అన్నాడు కదా, ఈ ప్రవచించే కృపావరం ఉంటే ఎవరికి క్షేమం కలగాలి? సంఘానికి క్షేమం కలగాలి. సంఘం అంటే ఎవరు? బాప్తిస్మం పొందిన పరిశుద్ధులు. ఈ బాప్తిస్మం పొందిన పరిశుద్ధుల క్షేమాభివృద్ధి కొరకు ప్రవచనం ఉందట. కాబట్టి ఇప్పుడు ప్రవచించేవాడు ప్రవచించవచ్చు. ప్రవచించితే ఎవరికి క్షేమం కలగాలి? సంఘానికి క్షేమం కలగాలి. సంఘానికి క్షేమం కలగటానికి దేవుడు 1వ శతాబ్దంలో ప్రవచనాల్ని ఉద్దేశించాడు. సోది చెప్పినట్టు చెప్పడానికి ఉద్దేశించాల దేవుడు. ప్రవచనం చెప్తే ఎవరి క్షేమం కోసం? సంఘం యొక్క క్షేమం కోసం పరమందున దేవుడు దీన్ని ఉపయోగించాడు. ఊహను బట్టి చెప్తే కుదిరే కార్యక్రమం కాదు. అందువలన ఎలాగుంది అని అంటే, ఈ ప్రవచనము 31వ వచనం, 14వ అధ్యాయం 31వ వచనంలో అందరూ నేర్చుకొనున్నట్లు, జాగ్రత్తగా వినాలి. ప్రవచనం ఎందుకు? అందరూ నేర్చుకున్నట్లు
అందరూ హెచ్చరిక పొందినట్లు మీరందరూ ఒకని తర్వాత ఒకడు ప్రవచింపవచ్చును. అంటే ప్రవచించితే ఎవరికి మేలు కలగాలి? అందరూ నేర్చుకునేటట్టు. మొదటి శతాబ్దంలో బైబిల్ లేదు, ఈ పుస్తకం లేదు. ప్రవచించేవాడు ఇప్పుడు ఏం మాట్లాడతాడు? సంఘానికి క్షేమం కలగాలి. ఎలా మాట్లాడతాడు? అందరూ నేర్చుకున్నట్లు. ప్రవచించితే ఏం కలగాలి? నేర్చుకునే కావాలి. అందరూ హెచ్చరిక పొందినట్లు. హెచ్చరిక అంటే కరెంట్ ఉంది జాగ్రత్త అనేది హెచ్చరిక. ఇటెళ్ళ మాకు ప్రమాదం ఉంది అనేది హెచ్చరిక. ఏం కలగాలంటే వీళ్ళకి మాట్లాడితే అందరూ నేర్చుకున్నట్లు, అందరూ హెచ్చరిక పొందినట్లు మీరందరూ ఒకని తర్వాత ఒకడు ప్రవచింపవచ్చును. అంటే సంఘంలో ప్రవచనం చెప్పేటువంటి వాళ్ళు 2-3 ఉన్నారనుకో, మిగతా వాళ్ళు వివేచించండి. ఒకవేళ ప్రవచించితే ఏం కలగాలి? సంఘానికి హెచ్చరిక కలగాలి. రెండవది నేర్చుకునేటట్టు ఉండాలి. 3 క్షేమాభివృద్ధి కలగాలి. ఇది కృపావరం ఇచ్చిన తర్వాత ఉపయోగించబడినటువంటి విధానం గ్రంథంలో. ఇప్పుడు ఫలానా ప్రభుత్వం ఫలానా వ్యక్తికి జరిగిద్ది అనేటువంటిది ఉంటుందా అంటే ఉండదు. ఒకవేళ ఉంటే ఎలాంటిది ఉంది అని మనం చూసినట్లయితే అక్కడట కరువు రాబోతుంది. ఎవరికి? పరిశుద్ధులకు కరువు రాబోతుంది. ఆ పరిశుద్ధులకు కరువు రాబోతుంది అనేటువంటి విషయాన్ని గురించి ఒక ప్రవక్త చేత పరమందుని దేవుడు ప్రవచనం చెప్పించాడు. కాబట్టి మీరేం చేస్తారంటే వాళ్ళకి సహాయం చేయండి. పరిశుద్ధుల క్షేమం కోసం, పరిశుద్ధుల క్షేమం కోసం జరిగినటువంటి కార్యక్రమే తప్ప అగబు అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ప్రవక్త పేరు అగబు. ఈ అగబు అనేటువంటి ప్రవక్త ప్రవచనం చెప్పాడట. ఆ ప్రవచనం చెప్తే ఎవరికి జరిగింది అంటే మేలు జరిగిందంటే పరిశుద్ధులకు మేలు జరిగింది. యెరూషలేములో ఇలాంటి కార్యక్రమం జరగబోతుంది. ఆ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీరు వాళ్ళకి సహాయం చేయండి అని చెప్పడానికి వాళ్ళకు మాత్రం చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడంటే పౌలు గురించి ఒక ప్రవచనం చెప్పాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయము 10వ వచనం. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యోదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్లను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడుకట్టు గల మనుషుని ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు. ఇట్లాంటి ప్రవచనం ఎవడని చెబుతాడా? నువ్వు ఫలానా చోటకి వెళ్తున్నావు, నిన్ను కట్టేసి కొట్టబోతున్నారని ప్రవచనం ఎవరని చెప్తారా? ఏం చెప్తారు? అన్ని మేలుకరమైన చెప్తాడు. ఈయనేం చెప్తున్నాడు? అగబు అనే ప్రవక్త ఈ నడికట్టు కలిగినటువంటి ఒక ఆయన ఉన్నాడు. యెరూషలేముకి వెళ్ళాడు అనుకో. యెరూషలేముకి వెళితే అక్కడ జరగబోయే పరిస్థితి ఏంటంటే ఈయనకి యెరూషలేమునకు అప్పగిస్తారు, అన్ని జనుల చేతికి అప్పగిస్తారని పరిశుద్ధాత్మ చెప్పుతున్నాడు అనేనో అని అన్నాడు. ఇలాంటి ప్రవచనం ఎవరైనా చెప్తారు? ఎవరికైనా చెప్పించుకుంటారా? ఎవరు చెప్పించుకోరు. కనుక ప్రవచనం ఎప్పుడు కూడా వెళ్ళాడు పౌలుకి. ఆ తర్వాత కిందకి మీరు చదువుకుంటూ వచ్చేస్తే ఏమయ్యా ఎందుకు ఇట్లా మాట్లాడతారు? వద్దు, అలాగ వెళ్ళకూడదు, యెరూషలేము వెళ్ళొద్దు అంటున్నారంట పౌల్ని. నేను వెళ్ళిపోతా, చనిపోయినా ఇబ్బంది ఏం లేదని వెళ్ళిపోయాడు. దేవుని యొక్క సంకల్పం వేరుగా ఉంది. అంటే కృపావరాలు పొందిన మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు ఆ కృపావరాన్ని సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, హెచ్చరిక కొరకు, వాళ్ళ ఆదరణ కొరకు ఉద్దేశించి చెప్పాడే తప్ప బయట ఉండేటువంటి వ్యక్తుల గురించినటువంటి ప్రవచనాలు, రాజకీయ నాయకుల గురించి, వేరే వేరే విషయాల గురించి ప్రవచించడానికి కృపావరాలు ఉద్దేశించబడలా. నెంబర్ 2, భాషలు. ఈ భాషలో కండిషన్ ఏం చెప్పాడంటే 1 కొరింథీ 12వ అధ్యాయంలో భాషలు మాట్లాడే వరం ఒకళ్ళకే, భాషల అర్థం చెప్పేటువంటి వరం ఇంకొకళ్ళకి. ఒకే వ్యక్తి భాష మాట్లాడటం, ఒకే వ్యక్తి భాషకు అర్థం చెప్పటం కాదు. కానీ అపోస్తలులు ఉన్నారనుకో, అపోస్తలులు భాషలు మాట్లాడిన విధానం వేరే,
అపోస్తలు భాష మాట్లాడితే పక్కన ఇంకెవరు చెప్పాల్సిన అవసరంలా 16 దేశాల వాళ్ళకి ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ అయ్యి వెళ్ళిపోతుంది. అపోస్తల కార్యం గ్రంథం 2వ అధ్యాయం చదవండి, వివరాలు మీకు తెలుస్తాయి. 10-11 వచనాలు మీరు చదివితే ఇక్కడ మీకు వివరాలన్నీ దాని గురించి తెలిసిపోతాయి. అయితే ఇక్కడ కృపావరాలు పొందినటువంటి వాళ్ళలో ఇద్దరు వ్యక్తులు ఉండాలి. భాషలు మాట్లాడాలంటే అర్థం చెప్పే వ్యక్తి ఉండాలి. భాష మాట్లాడేవాడు అర్థం చెప్పేవాడు లేకపోతే మౌనంగా ఉండాలి అని చెప్పాడు. ఇద్దరు ఉండాలి. మళ్ళీ చదువుతాం 10వ వచనం, 1 కొరింథీ 12:10 చివరి భాగం. మరి ఒకనికి నానావిధ భాషలు, మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తి. ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, నేను భాష మాట్లాడాను అనుకో, నా పక్కన ఎవరు ఉండాలి? అర్థం చెప్పే వ్యక్తి ఉండాలి. ఉదాహరణకి వాక్యమే అనుకోండి, నేను రష్యా దేశం వెళ్ళాను అనుకోండి, రష్యా నాకు రాదు, నన్ను తెలుగులో వాక్యం చెప్పమన్నారు అనుకోండి, పక్కన ఎవరు ఉండాలి వాళ్ళకి చెప్పడానికి? రష్యా వచ్చినవాడు ఉండాలి. ఇప్పుడు అమెరికన్స్ ఇండియా వస్తారు, అమెరికా వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే పక్కన ఎవరు ఉంటారు? తెలుగువాడు ఉండాలా. తెలుగువాడు లేకపోతే ఎన్ని సంవత్సరాలు చెప్పుకుని ఇక్కడికి వీళ్ళకి ఏమీ అర్థం కాదు. అలాగే మొదటి శతాబ్దంలో ఒకవేళ ఎవరైనా భాష మాట్లాడితే అర్థం చెప్పేవాడు ఉండాలి. ఒకవేళ అర్థం చెప్పేవాడు లేదనుకో, ఏం చేయాలని చెప్పాడో గ్రంథం చూస్తాం. 14వ అధ్యాయం, వీటన్నిటికీ 14వ అధ్యాయంలోని వివరాలు ఉన్నాయి. 14వ అధ్యాయం ఏం చెప్తున్నాడంటే 3వ వచనం 4, భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనిచున్నాడు. భాష మాట్లాడేవాడు ఎవరికి క్షేమం అంట? తనకే క్షేమం చేస్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడంటే 6వ వచనం, సహోదరులారా ఆలోచించుడి, భాషలతో మాట్లాడుచు నేను మీ యొద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలనేనను, జ్ఞానోపదేశము చేయవలనేనను, ప్రవచింపవలనేనను, బోధింపవలనేనను మీతో మాట్లాడకపోయిన ఎడల నా వలన మీకు ప్రయోజనమేమి? నేను భాషతో మాట్లాడుతున్నా, మీకు అర్థం కావట్లా, మీకు ప్రయోజనం ఏమనుందా? ఏం అర్థం లేదు. కనీసం తెలుగు భాషలో మాట్లాడి బైబిల్ చెప్తుంటే శ్రద్ధగా వినకపోతేనే ఒక సందేశానికి ఇంకో సందేశానికి లింక్ ఉంటే కూడా అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్తున్నాను అనుకోండి, మొదటి సందేశం మొదటి వారం, 2వ వారం విన్నవాళ్ళు 3వ వారం వింటే బాగా అర్థమైంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏం జరిగింది అంటే కొంచెం గ్యాప్ వచ్చేటువంటి ఒక తెలుగు భాషే విషయం అర్థం కాకపోతే, అలాంటిది వేరే భాష మాట్లాడితే ఏమర్థమైంది? ఏం మాట్లాడు. అందుకని ఏమంటున్నాడంటే 7వ వచనం, పిల్లన గ్రోవి కానీ వీణి కానీ అంటే ఫ్లూట్ కానీ వీణ కానీ నిర్జీవ వస్తువులు నాదం ఇచ్చినప్పుడు స్వరములలో భేదము కలుగు చేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగో తెలియజేయను? ఊదేది ఒకటి ఉంటుంది, నోటితో ఊదేది ఉంటుంది, మీటేదంటే చేతితో కొట్టేది ఉంటుంది. ఊదిందేదో మీటిందేదో మీకు ఎట్ట తెలిసింది? మరియు బోర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును? పాత నిబంధనలో యాజకుల దగ్గర బోర్లు ఉంటాయి, వెండి బోర్లు. బోర్లో ఊదేది 3 స్టైల్, 3 రకాలు ఉంటాయి. ఒకటి, సమాజం మొత్తం రావాలనుకోండి, ఊదే విధానం ఒక రకం ఉంటుంది. సమాజంలో పెద్దలు రావాలనుకోండి, ఊదే విధానం ఒకటి ఉంటుంది. యుద్ధ వీరులు బయలుదేరాలనుకో, అదే బోర ఊదేది వేరుగా ఉంటుంది. ఇప్పుడు మనకి పెళ్లి మేళం, చావు మేళం తేడా లేదు. పెళ్ళప్పుడు చావు మేళం వాయించారనుకో ఏమంటారు? ఎవడరా ఇంటిని తీసుకొచ్చింది, ఎక్కడ ఏం వాయించాలో కూడా తెలియదు అంటారా లేదా? చావు ఇప్పుడు పెళ్లి మేళం ఏం వాయించితే ఊరుకుంటారా? అంటే కనీసం వాయిద్యాలు వాయించేటప్పుడు కూడా ఎక్కడ ఏమి వాడాలనేటువంటి ఇంగిత జ్ఞానం ఉంది. ఇప్పుడు భాష మాట్లాడితే అర్థం కాకపోతే ఎందుకు మాట్లాడటం? అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితే గాని పలికినది ఎలాగూ తెలియను? మీరు గాలితో మాట్లాడుచున్నట్టుందరు. లోకమందు ఎన్నో విధములకు భాషలున్నను, వాటిలో ఒకటైనను స్పష్టము కానిదే ఉండదు. లోకంలో ఎన్ని భాషలు ఉన్నాయి? అన్ని భాషలున్నా వాటిలో స్పష్టం కానిది ఏదైనా ఉంటుందా? వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుకుంటారు, అర్థమైపోతుంటారు. ఇప్పుడు కూర్చున్న వాళ్ళకి భాషలు దేనికి ఇచ్చాడు? దేవుడు ఇచ్చింది భాషల్లో ఇతను గొప్పతనంగా, సంఘంలో గొప్పతనంగా చెప్పుకోవడానిక? తన క్షేమాభివృద్ధి. రెండోది ఏంటి? వివరాలు సంఘానికి తెలియాలి. ఏం మాట్లాడి ఏం చెప్పాడో ఆ వివరాలు అర్థం అవ్వాలి. ఈ గ్రంథం అప్పుడు చేతిలో లేదు. ఎప్పుడు? మొదటి శతాబ్దం.
ఇది కొరింథీ పత్రిక రాయబడేటప్పటికి సుమారుగా ఇది రాశాడంటే మొదటి శతాబ్దం 55వ సంవత్సరం. మొదటి సంవత్సరం 55. అప్పటికి ఈ ఈ కొత్త నిబంధనలో ఉండే 27 పుస్తకాల యొక్క రచనలు రాలా. ఇంకా మత్తయి సువార్త కూడా రాయలా. కొన్ని పుస్తకాలు అక్కడక్కడ రాశారు. 96వ సంవత్సరానికి ఈ బైబిల్ మొత్తం రచన జరిగిపోయింది. ఇప్పుడు ఇది 55వ సంవత్సరంలో రాసినటువంటి కొరింథీ పత్రిక. అప్పుడు వాక్యం చెప్పాలంటే ఇలాంటి పుస్తకం ఉందా? లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి కావాలంటే ఇప్పుడు ఎవరు కావాలి? ఆ కెపాసిటీ కలిగిన వాళ్ళు కావాలి. అపోస్తలులు ఒక్క చోటే ఉంటారా? ప్రపంచం అంతా చెప్పాలి వాళ్ళు. ఏం చెప్పాడు? మీరు యెరూషలేం, యోదయ, సమరయ, భూదిగంతాల వరకు 12 మంది అపోస్తలుల్లో ఒక అపోస్తలుడు తోమా ఇండియాకు వచ్చాడు. ఇండియాకి స్వార్థ ప్రకటించడానికి ఆయన వచ్చాడు. అలా చెదిరిపోయినటువంటి వాళ్ళు వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు ఏం చేశారంటే అక్కడ సంఘానికి ఈ కృపావరాలు ఇచ్చి వెళ్ళిపోయారు. ఇస్తే ఏం చేస్తారు వాళ్ళు? అక్కడక్కడ ఒక అద్భుతం చేస్తుంటారు. భాష మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంటుంది. పక్కన అర్థం చెప్పేవాడు ఉంటాడు. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటారు. సంగతులు వాళ్ళకి అర్థమైపోతూ ఉంటాయి. లేకపోతే ఎలా జరిగిద్ది? బుక్ ఉంటే ఓకే, బుక్ లేదు. ఆ రోజున ఈ పుస్తకం లేదు, బైబిల్ లేదు. కాబట్టి అలా జరిగింది. బోరధ్వని స్పష్టం లేదనుకో, ఎట జరిగింది? లోకంలో ఎన్నో విధములకు భాషలున్నా ఒక్కటేను స్పష్టము కానిది ఉండదు. మాటల అర్థము నాకు తెలియకుండి నీడలా. మాట్లాడదు. ఇప్పుడు నేను నాతో ఎవరైనా మాట్లాడుతున్నాను, అర్థం తెలియకపోతే మాట్లాడువాడు నాకు పరదేశిగా ఉండును, ఫారినర్ రైతన్ అంటాం. నాకు అర్థం కావట్లేదు అంటాం. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై, ఆత్మ సంబంధమైన కృపావరాలు ఉన్నారే, వాటిని అపేక్షించండి. మొదటి శతాబ్దంలో చెప్పేవారు అపేక్షించండి. వాటిని దేనికి వాడాలి? ఇక్కడ చెప్పాడు. అయితే కిందకు చెప్పిన తర్వాత చెప్తున్నటువంటి 13వ వచనం, భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలె. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడలా నా ఆత్మ ప్రార్థన చేయను గాని మనసు ఫలవంతముగా ఉండదు అని చెప్పి వివరాలు చెప్పుకుంటూ వచ్చేసేసి 27వ వచనం, ఇదే అధ్యాయం 27వ వచనంలో, భాషతో ఎవడైనా మాట్లాడిన ఎడల ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతులు చొప్పున మాట్లాడవాలను. ఒకడు అర్థము చెప్పవలెనో. భాషలతో ఇద్దరు ముగ్గురు మాట్లాడితే ఒకడేం చేయాలి? అక్కడ నిలబడి అర్థం చెప్పాలి. అర్థము చెప్పవలెనో. అర్థము చెప్పువాడు లేని ఎడల కండిషన్. బైక్ చైన్ దిగిపోయింది, చైన్ ఊడిపోయింది, ఇరిగిపోయింది, కింద పడిపోయింది. ఎప్పుడు షాపు దగ్గర తీసుకెళ్ళాం, మెకానిక్ చైన్ వేసేస్తాడా? షాపులో లేదు. ఇప్పుడు ఏం చేయాలి? తెచ్చుకుంటే వేస్తాడు, తెచ్చుకోకపోతే వేసేదేం లేదు. ఇప్పుడు భాషలు అర్థం చెప్పేవాడు లేడు అనుకో, ఇతను ఏం చేయాలి? అర్థం చెప్పేవాడు లేడు కాబట్టి ఏం చేయాలో చెప్తున్నాడు. ఏం చేయాలట? అతడు సంఘములో మౌనముగా ఉండవలేను. కాబట్టి ఈరోజు భాషల పరిస్థితి ఏంటి? ఇలా నోటికొచ్చిన భాషలు మాట్లాడేవాళ్ళు గ్రంథం ప్రకారమే చేస్తున్నారా? చేయటంలో తను ఏదో గొప్పవాడిని చెప్పుకోవటానికి ధనాపేక్ష కోసం జనాన్ని కూర్చొని ధనం సంపాదించుకోవడం. కాబట్టి భాషలైనను నిలిచిపోవును. మొదటి కొరింథీ 13వ అధ్యాయం, భాషలైనను నిలిచిపోవును. ఇంకొక కండిషన్ చెప్పాడు 22వ వచనం, 14వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి. అంటే అవిశ్వాసుల్ని వాక్యం చెప్పి భాష మాట్లాడితే పక్కనోడు అర్థం చెప్తే అవిశ్వాసులు ఆకర్షింపబడటానికి ఉద్దేశించినట్టు. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచన. ప్రవచించేదేమో విశ్వాసుల కోసం, భాష మాట్లాడేదేమో అన్ని జనుల కోసం. ఈ మీటింగ్ పెట్టి రబారేవా శివరబా అరబా ఏం మాట్లాడుతుంటే ఆయనకే తెలియట్లా, అర్థం చెప్పేవాడు లేడు. శివబా గబబా రబాబా ఏం మాట్లాడుతుంటే అర్థం కాదని. పక్కన భాష మాట్లాడేవాడు కావాలి కదా, అర్థం చెప్పేవాడు లేకపోతే ఏం చేయమన్నాడు? మౌనంగా ఉండమన్నాడు. భాషలైనను నిలిచిపో. ఎప్పుడు నిలిచిపోయినాయి? ఎప్పుడైతే కృపావరాలు పొందినటువంటి వ్యక్తులు చనిపోయారో, దేవుని గ్రంథమైన ఈ బైబిలు వివరణ రక్షణ పొందడానికి సందేశం అంతా చేతికి వచ్చేసి రచన జరిగిపోయిందో, ఇవన్నీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఈ మేస్త్రులు వర్కర్స్ అందరూ ఎలాగో ఆగిపోతారో
సంఘము ఒక స్థితికి వచ్చేవరకు ఈ సంగతి ఇవన్నీ ఆగిపోతాయి. కృపావరాలు. ప్రవచనం ఎందుకో చెప్పాను, భాషలు ఎలా ఉపయోగించబడ్డాయో చెప్పాను, అద్భుతాలు ఎవరికి ఉపయోగపడ్డాయి. ఈ రోజున కూడా అద్భుతాలు చేస్తా ఉన్నారు కొంతమంది. ఎలా చేస్తున్నారంటే మోసం చేస్తారు. ఎలా చేస్తారు? మోసంతో కూడినటువంటి ఏర్పాట్లు జరుగుతాయని బైబిల్ వివరించింది. ఎలా వివరించింది అని అంటే 2 తెస్సలోనికైలు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2 తెస్సలోనికైలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అంటే ఎవరికైతే సత్యం తెలీదో, ఇప్పుడు బైబిల్ యొక్క శైలి ఎవరికైతే అర్థం కాదో అలాంటి వాళ్ళు మోసపోయే ప్రమాదం ఉంది అన్నాడు. బైబిల్లో చెప్పింది. ఈ బైబిల్ యొక్క సందేశము ఎవరికి సరిగా అర్థం కాదో, రక్షణ కోసం రారో, రక్షణ కోసం కాకుండా ఇంక ఏ ఉద్దేశం కోసం వచ్చినా అలాంటి వాళ్ళని మోసం చేసే అవకాశం ఉంది. మీరు మీటింగులకు చూడండి, వేల మంది వెళ్తుంటారు. రక్షణ కోసం వెళ్తున్నారా? మా అబ్బాయికి పెళ్లి కావాలండి, ప్రార్థన చేయండి. మా ఇల్లు అయిపోయింది, ప్రార్థన చేయండి. మా అబ్బాయి అప్పుల్లో ఉన్నాడండి, ప్రార్థన చేయండి. మాకు జబ్బు వచ్చింది, ప్రార్థన చేయండి. మాకు పలానా ఇబ్బందులు వచ్చినాయి, ఇబ్బంది. మా అబ్బాయి జైల్లో ఉన్నాడు, బయటకు వచ్చేటట్టు ప్రార్థన చేయండి. సమస్య లేనివాడే వీటిని ఉపయోగించి జనం అది ఈ ధనానికి సమస్య లేకుండా ఉంటుందా? ఆ సమస్యలను అడ్డం పెట్టుకొని ధనం సంపాదించడానికి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు మోసపోతారు. సత్యాన్ని నమ్మిన వాళ్ళు ఎవరు కూడా మోసపోరు అని చెప్తుంది బైబిల్. 2వ అధ్యాయం 9వ వచనం. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై, నశించుచున్నవారు వీళ్ళంతా నశించిపోయే జనం, తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేరి. సత్య విషయమైన ప్రేమ అంటే ఏమి నమ్మాలి? సత్యం నమ్మాలి. సత్యాన్ని చెప్పి ప్రేమించేవాడు ప్రేమకి లోబడాల. మొట్టమొదటి నమ్మాల్సింది ఏంటి? సత్యం నమ్మాలి. అబద్ధం నమ్మ ఎవరైనా ఇదేంటి సెల్ ఫోన్ ఏం తెలియని తెక్కనోడి దగ్గర తీసుకెళ్ళి ఇదేరా టీవీ అంటే, టీవీ ఏంటో తెలియనోడు ఇదే టీవీ అని నమ్ముతాడు. అంతే కదా? టీవీని గురించి ఎవరికి తెలియదు అనుకో, అసలు ఎప్పుడు చూడలేదు అనుకోడు, అమాయకుడు తెలియనోడు ఇది టీవీ అన్నాం అనుకో ఏమంటారు మీరు? అబద్ధాలు చెబుతున్నాడు అంటాం. ఇది పెన్ అన్నాను అనుకో ఏమంటారు మీరు? అప్పుడు తెక్కలో చెప్పినట్టు వచ్చే ఆదివారం ఇక్కడికి రాకూడదులే, పెన్నను పట్టుకొని దీన్ని పట్టుకొని ఫోన్ అంటున్నాడు, ఇక్కడికి అనవసరం అనుకుంటా. కానీ బైబిల్ విషయంలో అలాగ నమ్మట్ల జనం. ఈ విషయం అయితే తెలుస్తుంది కానీ బైబిల్ విషయం అయితే మనుషులు అలాగ తెలుసుకుంటుంది ప్రయత్నం చేయటం లేదు. సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయటం లేదు. ఒకవేళ సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం గారు మీరు చేస్తే అబద్ధపు స్వస్థతలు ఎలా జరుగుతున్నాయో మీరు గుర్తించవచ్చు. ఉదాహరణ చూస్తాం. వారు సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయారు గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను, నానా విధములైన సూచిక క్రియలతోను, మహత్కార్యములతోను, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించి ఉండను. సాతాను ఏం చేస్తాడంటే మోసం చేయరా ఈ జనాన్ని అందరినీ చెప్తుంటాడు, మోసం చేస్తుంటాడు. ఎట్ట మోసం చేస్తాడో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. టీవీ ఆన్ చేసి చూడండి. సాతాన్ అంట బేషన్లో కక్కిచ్చాడంట. దైవజనుడు అని చెప్పుకునే ఆయన హైదరాబాద్లో పెద్ద మీటింగ్ పెట్టి వేలాది మంది ఉంటే సాతాన్ అంట, మనిషిలో ఉన్న సాతాన్ అంట బేషన్లో కక్కిచ్చాడట. తెల్లగా నురుగు కక్కేటట్టు. సాతాన్ ఏమన్నా నురుగా కక్కటానికి పోవటానికి పోయిన మనం లెసన్ చెప్పాం. సాతాన్ అంటే ఎవరో అనే వివరాలు చెప్పాను. ఈ సాతాన్ అంటే ఎవరు అనే సంగతి తెలిసిన వాడు ఏమి నమ్మడు? నురుగ్గెక్కిందంటే బేషన్ ఎక్కడిదక్కడ మీటింగ్లో అంటే నాటకం. ఇదంతా నడుచుకుంటే ఇట్టెట్టు వచ్చినట్టు నడుచుకుంటూ వస్తాడు, కర్రలాలు పడి ఎగిరేసి వెళ్ళిపోతాడు. ఇదంతా నాటకం. అలాంటి వాడు పుట్టుకుంటాడో గుడ్డివాడో వాళ్ళు ఊరు వెళ్ళండి, మీకు తెలిసిద్ది. సత్యాన్ని నమ్మకపోతే అసత్యాన్ని నమ్ముతాడు. కాబట్టి సత్యాన్ని నమ్మకపోతే ఇందుచేత సత్యము నమ్మక దుర్నీతి ఎందు అభిలాష కలవారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు, అది అబద్ధం నిజం కాదు, అబద్ధమును నమ్మునట్లు
మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. ఎవరు పంపుతున్నారట? సాతాను చేసే కార్యక్రమాలకి నువ్వు సత్యాన్ని కానీ నమ్మకపోతే అబద్ధాన్ని నమ్మే ఏర్పాటు ఎవరు చేస్తారు? దేవుడే చేస్తాడు. నువ్వు సత్యాన్ని నమ్మకపోతే అబద్ధాన్ని నమ్మే ఏర్పాటు నీకు ఒకసారి సత్యం ప్రకటించబడిన తర్వాత దాన్ని నమ్మలేదంటే ఏమి నమ్ముతావు నువ్వు? అబద్ధాన్నే కదా నమ్మేది. కాబట్టి సత్యాన్ని నమ్మేటువంటి వాళ్ళు దుర్నీతిలోకి వెళ్ళరు. ఇలాంటి వాళ్ళనట మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభు అయిన యేసు చెప్పాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుతాం. పైన ఏం చెప్పాడంటే 15వ వచనం నుండి చదివితే మీకు అర్థమైద్దామో. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడి వారు గొర్రె చర్మములు వేసుకొని మీ వద్దకు వస్తారు. గొర్రె చర్మం అంటే గొర్రెలా కనపడతాడు, తోడేలేదు అంటే తెల్ల డ్రస్సు బైబిల్ తీసుకొని వస్తే ఎట్లా ఏమనుకుంటావు? అమ్మా భక్తుడు కావాలనుకుంటావు, అంతే కదా. వైట్ అండ్ వైట్ వేసి ఒక బ్యాగ్ తగిలిచ్చాడు అనుకో, ఏం రానోడు కూడా వెళ్ళమ్మడి అమ్మ వందనాలమ్మా దేవుని నమ్ముకోండి అమ్మా అని చెబుతా ఉన్నాడు అనుకో, ఏమనుకుంటారు? బాగా ఎంత పెద్ద భక్తుడు బయలుదేరాడు అనుకుంటాడు. గొర్రె చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్ల అంజూరపు పండ్లను కొయ్దురా, కోస్తారా? రావు. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? చెట్ల గురించా? చెట్ల గురించి చెబితే మీకు మనుషుల గురించి అర్థమైద్దని ప్రభు అయిన యేసు చెప్తున్నాడు. ఇలాంటి గొర్రె చర్మం వేసుకొని వచ్చేటువంటి తోడేళ్ళు అబద్ధ ప్రవక్తలు, అబద్ధాలు చెప్పే జనం ఉంటారు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడిన. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారు తెలుసుకుందరు. వాళ్ళ ఫలాల వలన చూడండి, వేషం తీసేసిన తర్వాత వెళ్ళి చూడండి, అర్థమైంది మీకు. అందుకని ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ ప్రభువా ప్రభు అని పిలిచేవాడట పరలోక రాజ్యానికి పోడు. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించు. ఆ తండ్రి చిత్తం ఏంటి? కృపావరాల విషయంలో ఏ గ్రంథం చేతికి వచ్చిందాకా అపోస్తులు బతికున్నప్పుడు అపోస్తులు చేతులు పెట్టినటువంటి కృపావరాలు ఇచ్చినటువంటి వాళ్ళ వరకే ఉంటాయి. ఆ తర్వాత ఏమవుతాయి? ఆగిపోతాయి. ఇప్పుడు చెప్తున్నాడు, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభు అయిన యేసు వచ్చినప్పుడు అట చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? ఎట్లాంటి ప్రవచనాలు? పిల్లోడు పుట్టిద్ది, ఆడపిల్ల పుట్టిద్ది, మగ పిల్లోడు పుడతాడు, ఇయ్యా కదా. ఈ రాజకీయ పార్టీ మరి దా రాజకీయం అయింది, నీకు ఇంట్లో జబ్బు తగ్గుద్ది, ఆ ఇంట్లో ఫలానా జరుగుతుంది, నీకు గేది పోయింది. దీనికి సోది చెప్పడానికి ఆ గ్రంథం ఉంది, రక్షణకు సంబంధించింది. నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలే అని చెప్పుదురు. అప్పుడు నేను ప్రభువైన మిమ్మును ఎన్నడూ ఎరగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఎవరు వీళ్ళు? అబద్ధాన్ని నమ్మేటట్లు మోసం చేసేటువంటి జనం. అందుకని ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఎవరైనా పుట్టుకుంటోళ్ళు గుడ్డోళ్ళు బాగుపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక అడ్రస్ అడగండి, అడిగితే మనకు క్లియర్ అయిపోయింది. ఎవరైనా ఉన్నారా? కనపడరు. ఎందుకు కనపడరు అంటే ఈరోజు అపోస్తులు లేరు, కృపావరాలు ఆగిపోయినాయి కాబట్టి ఎక్కడ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను నేను. పాత నిబంధన చరిత్రలో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. ఇప్పుడు జనమందరూ ఏమంటారంటే, మీ మనసులో ఇప్పుడు వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఎంతమంది జనం ఏమైపోతారు మరి? ఎంతమంది వెళ్తున్నారు కదా, ఎంతమంది టీవీల్లో చెప్తున్నారు కదా, లక్షల మంది జనం ఇసుకేస్తే రాళ్ళంత జనం వెళ్ళిపోతున్నారు కదా, ఏమైపోతారు వీళ్ళందరూ అంటే? వాళ్ళు పోరా ఏంటి? మా పరిస్థితి ఏంటి? ఆడ పోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంతమంది వెళ్తుంటే ఎక్కడెక్కడ కొద్ది మంది ఉంటున్నారు కదా, 40 మంది 50 మంది ఉంటున్నారు కదా, అక్కడ జనం విస్తారంగా వెళ్ళిపోతున్నారు, జనం తంబాలకు వస్తున్నారు కదా, మరి పరిస్థితి ఏంటి అంటే గ్రంథం దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది మనకి. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం. ఇశ్రాయేల్ దేశంలో 2 రాజులు కూర్చున్నారు. ఒక ఆయనేమో యూదా దేశాన్ని నిలబడి చేసే రాజు యెహోషాపాతు, రెండో ఆయన వాళ్ళ వియంకుడు. వాళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంటే, రామోత్ గిలాద్ అనేటువంటి ఒక ఊరుంది, గతంలో వీళ్ళ స్వాధీనంలో ఉండేది, వేరే వాళ్ళు ఆక్రమించారు అది. అక్కడికి వెళ్ళి దాన్ని స్వాధీనపరుచుకోవాలనేటువంటి ఆలోచనతో ఇశ్రాయేల్ రాజు
ఒక ఆయన, యూదా రాజు ఒక ఆయన, ఇద్దరు రాజులు ప్రవక్తలను పిలిపించాడట ఇశ్రాయేల్ రాజు. ఆ ఇశ్రాయేల్ రాజు పిలిపించి ఏం చేశాడంటే ప్రవక్తలను పిలిపించాడట. ప్రవక్తలను పిలిపించి విచారణ చేశాడు. రామోత్ గిలాద్ మీద అనే దాని మీదకి వెళ్ళొద్దా అని అడిగాడంట. అక్కడుండే ప్రవక్తలందరూ వెళ్ళండి మీకు విజయమే, వెళ్ళండి మీకు విజయమే అని చెప్పాడంట. వాళ్ళ వియ్యంకుడు ఏం చేశాడంటే, నాయనా మీ ప్రవక్తలు కాదు, నాకేం కావాలంటే యోధా ప్రాంతం నుంచి వచ్చినటువంటి యెహోవా ప్రవక్తల్లో ఎవరైనా ఒకళ్ళు ఉండారా అని అడిగాడట. 7వ వచనం, 22వ అధ్యాయం 7వ వచనం. యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తల్లో ఒకడైనా ఇక్కడ లేడా అని అడిగాను. అందుకు ఇశ్రాయేల్ రాజు, ఇమ్లా కుమారుడైన మీకా అని ఒకడున్నాడు, అతని ద్వారా మనం యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును గాని అతడు నన్ను గురించి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును, అతని యందు నాకు ద్వేషం ఉంది. అంటే ఈ చెవులకు అనుకూలమైన చెప్పడు మీకాయ. మిగతా ప్రవక్తలందరూ ఏం చెప్తున్నారు? ఆయనకు అనుకూలంగా చెప్తాడు, ఈయన మాత్రం చెప్పడంట. అందుకని నాకు అతనంటే ఇష్టం లేదు, నేను అతని పిలవను అన్నాడు. అట్టు కాదు నాయన, ఆయన పిలిపించు అన్నాడు. అందరూ వచ్చి ఏం చెప్తున్నారు? నువ్వు వెళ్ళావనుకో యుద్ధంలోకి జయిస్తావు, ఆ దేశాన్ని పట్టుకుంటావు, అది ఇదని చెప్తున్నాడంట. అప్పుడు పిలిస్తే మీకాయని పిలిపించారు. మీకాయని అందరు ప్రవక్తలందరేమో నువ్వు వెళ్ళమంటున్నారు. మీకాయని పిలిపిస్తే ఏమన్నాడు తెలుసా? నువ్వు వెళ్ళి కానీ తిరిగి వచ్చావంటే యెహోవా నన్ను పంపలా, వెళ్ళావా చస్తావు అన్నాడు. మిగతా వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? నువ్వు వెళ్ళు నీకు. అప్పుడు ఆయన్ని పిలుచుకురావడానికి వెళ్ళిన ఆయన అంటున్నాడు, ఈయన పిలుచుకొస్తున్నాడే, పిలుచుకొచ్చి ఆయన ఒక మాట చెప్తున్నాడు. 12వ వచనం, ప్రవక్తలందరూ ఆ చొప్పున ప్రకటన చేయొచ్చు, యెహోవా రామోత్ గిలాదును రాజువైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదకు పోయి జయముందుదు అని చెప్పిరి ప్రవక్తలందరూ. కావును మీకాయను పిలవబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుతున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుము. అంతే, కలిపేసేయి, నీ మాట కూడా వాళ్ళలో కలిపేసేయి, నీకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తాడు. అంతే. వీళ్ళందరూ చెప్తున్నారు కదా, ఇప్పుడు నువ్వు కూడా ఏం చెప్తావు? మీకాయన పిలవబోయినాడు ఏం చెప్పాలి? యెహోవా ఏం చెప్తున్నాడు అది చెప్పమని అనాలి. అట్ట కాదంట, వాళ్ళందరితో ఏం చెప్తున్నారో ఆ మాటతో నీ మాట కలిపేసేయి అన్నాడు. అందుకు మీకాయ అంటున్నాడు, యెహోవా నాకు సెలవిచ్చినది ఏదో ఆయన జీవముతోడు నేను దాన్నే పలుకుదును అన్నాడు. పలికాడు, చెప్పాడు. ఏందంటే నేను యెహోవా దగ్గర విచారణ చేశా. ఏం చెప్పాడంటే పరలోకంలో ఒక మీటింగ్ జరిగింది. పరలోకంలో ఏం జరిగిందట? మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగితే భూమి మీద ఉండే అబద్ధ ప్రవక్తలందరికీ ఈ ప్రవక్తల లోపలికి దూరి, ఇప్పుడు కృపావరాలు ఒకే ఆత్మ అందరిలో ఎలాగ పనిచేస్తున్నాడో ఆ ఆత్మ, ఒక దురాత్మ ఈ ప్రవక్త అందరిలో దూరి రామోత్ గిలాద్ మీదకి వెళ్ళిపోయేటట్టుకు ప్రేరేపించాలి. ఎవడు వెళ్తాడని అడిగాడంట దేవుడు. ఎందుకంటే ఇతను చనిపోవాలి. ఎవరు? ఖచ్చితంగా ఇతను చనిపోవాలి కాబట్టి ఇతను చేసినటువంటి పాపానికి ఎవరంటే ఆహాబ్ అనే రాజు చంపించాడు ఒక ఆయన్ని. నాబోతు అనే ఒక అమాయకుడిని ద్రాక్ష తోట కోసం అబద్ధం చెప్పించి, అబద్ధ సాక్షుల్ని పిలిపించి అబద్ధం చెప్పించి చంపించారు. కాబట్టి అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇతన్ని భూమి మీద ఉండకుండా చేయాలని ఆలోచన చేశాడు. కాబట్టి ఆయన పక్క నుండి ప్రవక్తలందరినట దేవుడు ఏం చేశాడంటే, ఈ ఆహాబ్ అనే రాజు వెళ్ళి రామోత్ గిలాద్ మీదకి వెళ్ళాలి, చచ్చిపోతాడు. వెళ్ళేటట్టుగా ఎవరు ప్రేరేపిస్తారు అంటే దురాత్మ ఒకటి వచ్చి, నేను వెళ్తానయా, వెళ్ళి ఏం చేస్తాను తెలుసా, ఆ ప్రవక్తలందరి నోట్లో ఉండి అబద్ధమే చెప్పి రాజు నమ్మేటట్టుగా ఏర్పాటు చేస్తా. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడు? మీకాయా,
వెళ్తే చస్తావు అంటున్నాడు. ప్రవక్తలందరూ ఏం చెప్తున్నారు? వెళ్ళు, రాజ్యం నీకు వచ్చింది అంటున్నాడు. అప్పుడు చెప్తున్నాడు చూడండి, జాగ్రత్తగా వినండి. 19వ వచనం, మీకాయ ఇట్లా నేను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుమో. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు నీ కుడి పార్శ్వమును ఎడమ పార్శ్వమును నిలిచి ఉండగా నేను చూచి తిని, ఆహాబు రామోత్ గిలాద్ మీదకు పోయి అక్కడ ఓడిపోనట్లు ఎవడు అతన్ని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలబడి, నేను అతన్ని ప్రేరేపించదను. మీటింగ్ ఎక్కడ జరిగింది? పరలోకంలో. నేను ప్రేరేపిస్తా. ఏ ప్రకారం అట్లా ప్రేరేపిస్తావని అడిగాడట దేవుడు. ఎట్లా చేస్తావని అంటేను, అందుకు అతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందును. ఆ ప్రవక్తలందరి చేత ఏం చేపిస్తాను? నేను అబద్ధం ఆడిస్తా. పోయి ఆ ప్రకారంగా సెలవిమన్నాడట. వచ్చి చెప్పారు, ప్రవక్తలందరూ చెప్పేశారు. ఇప్పుడు మీకా ఏం చెప్తున్నాడు? పరలోకంలో మీటింగ్ జరిగిందిరా నాయనా, నువ్వు వెళ్తే చస్తావు అంటే ఇప్పుడు వినాలా వినొద్దా? వినాలా లేదా? వినడు. ఎందుకు వినడు? ఈ మాట వినలా, ఇతని మాట వినలేదు కాబట్టి ఎవరి మాట వింటాడు? అబద్ధాన్ని నమ్ముతాడు. ఎక్కువ మంది ఏం చెప్తున్నారు? అబద్ధాలు చెప్పు. ఒక ఆయన ఏం చెప్తున్నాడు? వాస్తవం చెప్తున్నాడు. కాబట్టి వాస్తవం ఎలాగుంటుంది? చేదుగా ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళేవారికి ఇంజక్షన్ ఏమో నాకు భయం అయ్యో నేను వేసుకొని అంటుంటాడు. ఆపరేషన్ అయ్యా, కోసేస్తే కానీ రోగం పోదయ్యా, ట్యాబ్లెట్లతో తగ్గదా? 4 నెలలు ట్యాబ్లెట్లే అంటాడు. డాక్టర్ గారికి మంచిదే. 4 నెలల తర్వాత ఇటు వస్తాడు వీడు, 2 రకాలుగా డబ్బులు వస్తాయి నాకు. ఈరోజు వైద్యం అంటే ఏంటి? వ్యాపారమే కదా. బిళ్ళలు ఇస్తాడు. 20 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తావు? నువ్వు బిళ్ళ సరిగ్గా ఇటు వాడు, మళ్ళీ వెళ్తావు డాక్టర్. అయ్యా నీకు చెప్పాను కదయా వాడొద్దని, ఆపరేషన్ చేయాలి, కోసేయాలంట. రామోత్ గిలాద్ మీదకి వెళ్ళాడట. వెళ్ళేటప్పుడు ఏం చేశాడంటే, అరే ఇటు చెప్తున్నాడు, రాజులాగా వెళ్తే ఎవడైనా చంపేస్తాడు నన్ను, రాజులాగా కాదు మారు వేషం వేసుకుని వెళ్ళిపోతాను అనుకొని లోపల గిలుంది, మారు వేషం వేసుకుని వెళ్ళాడట. గురి చూడకుండా ఒకడు బాణం వేశాడట, 2 రెక్కల సందు తగిలి. చూస్తే అరే ఈయన రాజే అన్నాడు. అరే రథం తిప్పరా, అయిపోయింది నా పని, వెనక్కి తిప్పరా అన్నాడు. రథం వెనక్కి తిప్పాడు. వెనక్కి దిగేటప్పటికే 35వ వచనం, నాడు యుద్ధము బలగముగా జరుగుతున్నప్పుడు రాజు సిరియనులు ఎదుట అతని రథం మీద నిలవబెట్టిరి. అస్తమయమందు అతను మరణమాయను. తగిలిన గాయములో నుండి అతని రక్తము కారి రథములో మడుగు కట్టెను. సూర్యాస్తమయమందు దండు వారందరూ తమ 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 పట్టణములకు దేశములకు వెళ్ళిపోవచ్చునని ప్రచురమాయను. ఆ ప్రకారము రాజు మరణమై షమ్రోనుకు కొనిపోబడి షమ్రోనులో పాతి పెట్టబడెను. వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు రథమును కొలలలో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. నువ్వు నాబోతుని ఎక్కడైతే కుక్కల రక్తం, నాబోతు రక్తం నాకినాయో నీ రక్తం కూడా అలాగే కుక్కలు నాకుతాయని చెప్పాడు దేవుడు. కాబట్టి దేవుని మాట తప్పిపోయిద్దా? నీకు సత్యం చెప్పిస్తాడు దేవుడు. దాన్ని నమ్మలేదు అనుకో ఏమి నమ్ముతావు? అబద్ధాన్ని నమ్ముతావు. నమ్మితే ఏం గతి పెట్టింది? చచ్చాడు. ఇప్పుడు సత్యాన్ని నమ్మకపోతే ఏం జరిగింది? లోకయాత్ర ముగించుకున్న తర్వాత నరకమే. ఇవన్నీ ఎందుకు ఉపయోగించాడు కృపావరాలంటే మానవుల యొక్క రక్షణ కొరకు, మొదటి శతాబ్దంలో విశ్వాసం ఉంచడం కోసం చెప్పేశాడు. అప్పుడు మరలా 2 రిఫరెన్స్లు చదివి మీకు ముగిస్తాను. మార్క్స్ వార్త 16వ అధ్యాయము చివరి వచనం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఈ 2 వచనాలు చదివితే మీకు ఇవన్నీ ఈ లోపల ఉండేటువంటి సందేశం ఎందుకు జరిగిందో అర్థమైపోద్ది. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 20వ వచనం, 19-20. ఏలాగు ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకోబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడు ఆయన. వారు బయలుదేరి, వారంటే ఎవరు? అపోస్తలులు. బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి. ఈ మార్క్స్ వార్త ఈ రచన జరిగేటప్పటికి ఈ కార్యక్రమాలన్నీ జరిగిపోయినాయి. ఈ కార్యక్రమాలన్నీ జరిగిపోయిన తర్వాత ఇది రాశారు. మార్క్స్ వార్త 58-60 సంవత్సరాల మధ్య, అంటే అప్పటికి దాదాపుగా తిరిగి కార్యక్రమాలు జరిగించి
కార్యక్రమాలు జరిగిస్తూ 33 నుంచి బిగిన్ చేశారు. 58-60లో ఈ మార్కు రాశాడు. అప్పుడు చెప్తున్నాడు, ప్రభు వారు బయలుదేరి వాక్యమందంతటా ప్రకటించిరి. అయిపోయింది. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచిక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? స్థిరపరుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కాలం గడిచిపోయింది. 68వ సంవత్సరం వచ్చేటప్పటికి 58లో ఈ మాట చెప్పాడు. 68 హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభు బోధించుడి చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచిక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత, చూసిన వారి చేత కాదు, అపోస్తుల చేత, కృపావరాలు ఇచ్చేవాళ్ళ చేత, జరిగించే వాళ్ళ చేత సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత. పలానా చోట ఇక్కడ జరిగిందంట, రాహబు అనే వేసి వింది, చూడలేమి. వినిన వారి చేత మనకు దృఢపరచబడి. అంటే హెబ్రీ గ్రంథకర్త డైరెక్ట్గా చూసిన వాడు కాదు. ఇవన్నీ జరుగుతుంటే విన్నారు, విన్నవాళ్ళు ఈయన చెప్పారట, ఈయన ఇక్కడ రాసి పెట్టేశాడు. అంటే అప్పటికే విని విశ్వాసం ఉంచి రక్షణ పొందేటువంటి జనం ఉన్నారు. ఎప్పుడైనా సరే విని విశ్వాసం ఉంచాలి తప్ప అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చూస్తే నేను రక్షణ పొందుతాను అనేవాడు అబద్ధాన్ని నమ్మటానికి ఎదురు చూస్తున్నాడు ఈరోజు. ఒకప్పుడు జరిగినాయి, ప్రభు యేసు చేశాడు, అపోస్తులు చేశారు. అపోస్తులు చేతులుంచినటువంటి వాళ్ళు, కృపావరాలు పొందినటువంటి వాళ్ళు చేశారు. అవి ఆగిపోయినాయి. భాషలైనా నిలిచిపోతాయి, ప్రవచనాలైనా నిరర్థకమవుతాయి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుస్తాయి. వీటిలో శ్రేష్టమైంది ప్రేమ. కాబట్టి ఈరోజు కృపావరాలు ఉన్నాయంటారా? ఉంటే అపోస్తులు చేసినట్టుగా కార్యక్రమాలు జరిగించాలి. ఎందుకు ఉండవు అని అంటే గ్రంథం మన చేతిలోకి వచ్చేసింది, వాక్యం స్థిరపరచబడిపోయింది. ఈ విశ్వాసాన్ని అనుసరించి మనుషులు బ్రతకాలి. ఒకవేళ నీకు అద్భుతం చేసి నాకు అద్భుతం చూపించకపోతే దేవుడు పక్షపాతి కదా. నీకేదో రాత్రిపూట కనపడిందంటే అన్నావు అనుకో, నీకు కనపడిన వాడు నాకు కూడా కనపడాలి కదా. అప్పుడు అందరికి కనపడితే అందరూ మారు మనసు పొందుతారు కదా. అంటే ఇదేమని అర్థం? అబద్ధాలు అని అర్థం. ఏమీ తెలియని వాడట రాత్రిపూట చచ్చిపోదామని వెళ్తే రైలు పట్టాల కింద పడుకుందని అంటే దేవుడు అంట స్వరం పిలిచాడట, రా నా సేవ చేద్దాం అన్నట. బైబిల్ అలాంటి ఏర్పాట్లు ఉన్నాయా? ఎవడు సేవ చేయాలో వివరాలు ఉన్నాయి. వాక్యం వినాలా, మారుమనసు పొందాలా, బాప్తిస్మం పొందాలి, పరిశుద్ధుడిగా బ్రతకాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, దేవుని చిత్తం చొప్పున చేసేవాడై ఉండాలి. అప్పుడు వాక్యాన్ని ప్రకటించాలి. సంఘం పంపించాలి అతనంతా అతను వెళ్ళటం కాదు, సంఘం పంపాలా. సంఘం ఎందుకు పంపాలి? ఇక్కడికి వస్తాడు, తన విశ్వాసం, మారుమనసు, బాప్తిస్మము, తన జీవనం, తన జ్ఞానం తెలిసిద్ది కాబట్టి. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి పోయి మీరు వెళ్ళి స్వార్థ ప్రకటించమని నేను పంపిస్తాను వాళ్ళు వచ్చిన వాళ్ళని. ఒకవేళ ఎక్కడైనా పంపించాలంటే ఏం చేయాలి? ఉన్న వాళ్ళలో జ్ఞానవంతులు ఎవరా, ఉన్న వాళ్ళలో మంచి క్యారెక్టర్ ఎవరు ఉన్నారా? క్యారెక్టర్ లేనివాడిని, జ్ఞానం లేనివాడిని దేవుని పనికి ఎందుకు వాడతాడు? జిల్లా కలెక్టర్ని పనికి మనల్ని తీసుకొచ్చి పెడతాడా? మరి అమూల్యమైంది ఆత్మలను రక్షించేటువంటి వాక్యాన్ని నీ చేతికి అందించి సేవ చేయాలంటే పనికి మాలిన వాళ్ళకి అప్పగిస్తాడా? జ్ఞానం లేని వాడికి అప్పగిస్తాడా దేవుడు? నువ్వు అప్పగిస్తావా? వైద్యం కావాలంటే ఎక్కడికో వెళ్ళి బాపట్లు వద్దాయా, విజయవాడ వెళ్దాం, హైదరాబాద్ వెళ్దాం, డబ్బులు ఉన్నవాడు ఇంకా అమెరికా వెళ్ళి చేపించుకుందాం. వెళ్ళట్లా? ఎందుకని? మేలైంది ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి. అందుకే చెప్పాడు 2 దశలోనికెళ్ళి రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, సమస్తమును పరీక్షించి మేలైందని చేపట్టండి. కాబట్టి కృపావరాలు నేడు ఆగిపోయినాయి. నేడు అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు జరగవు. వాక్యం వినటం, విశ్వాసం ఉంచటం, పాపక్షమాపణ పొందటం, పవిత్రంగా బ్రతకటం, విశ్వాసం, నిరీక్షణ, పరలోకం వెళ్ళాలి, ప్రేమ కలిగి జీవించటం, ఇవే ఈరోజు నిలబడాయి అని మనం గ్రహించాలని. కృపావరాలు నేడు ఆగిపోయినాయి. అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు ఆగిపోయినాయి. పోయిన వారం చెప్పాను, అద్భుతాలు చేసేవాళ్ళని ఎఫెసు సంఘం ఏం చేసింది? పరీక్షించి అపోస్తులు కాదురా బాబు అని తెలుసుకున్నారు. అలా గ్రహించి ఆత్మరక్షణ గురించి విశ్వాసం కలిగి నిరీక్షణ పొందేటట్టుగా, ప్రేమను సంపాదించుకునేటట్టుగా దేవుని వాక్యాన్ని తెలుసుకొని మారుమనసు పొందాలని
ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు సమర్పిస్తూ ముగిస్తాం.